సో హలో మిత్రో, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్రాండ్ వీడియో ఆఫ్ ఫ్యాక్ట్స్ బాబ్జీ. ఈ రోజు మనం రోస్ట్ చేయబోయేది LGBTQ. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ లో అబ్బాయిల మీసాలు గడ్డలు పెంచి ఆడంగి వేసాలు వేసే క్రింజు కాదు చెక్కగాలని రోస్ట్ చేయబోతున్నాం. అరే చెక్కగాలంటే అదే కదా ఉప్పల్ బాలు అనే టైప్. ఎస్, అలాంటి వాళ్ళే. సో ఈ వీడియోని ఎండు వరకు చూడండి. ఇలాంటి లౌడలో గాలని వీళ్ళకి లౌడనే ఉండదు కదా. ఓకే, ఇలాంటి వాళ్ళని రోస్ట్ చేసి 90 mm రాడ్ దింపేద్దాం. వీడి పేరే ఉప్పల్ బాలు. అందరికి తెలిసే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ చెక్కగాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవర్రా అంటే ఫస్ట్ వీడి పేరే చెప్తారు. దీనమ్మ, వీడి దెబ్బకి ఉప్పల్ ఆల్ ఓవర్ 2 తెలుగు రాష్ట్రాలలో ఫేమస్ అయిపోయింది. పాజిటివ్ గా కాదు, నెగటివ్ గా. షాక్ అయ్యారా? నేను ఫ్రెండ్స్ మా ఉప్పల వర్షం పడుతుంది, కొత్త చున్ని అన్నట్లు. చూడండి ఫ్రెండ్స్, వర్షం పడితే కూడా నేను తాళం చేస్తా. తల స్నానము చూడండి, వర్షం పడుతుంది బయట, అయినా నేను తాళం చేస్తా. షాక్ అయ్యారా? మేము షాక్ అయ్యామో లేదో పక్కన పెడితే ముందు నీ మొగ్గకి షాక్ పెట్టాలి. ఎవడైనా చున్నీ డ్రెస్ పైన వేసుకుంటారు, మరి నువ్వేంట్రా అంటే డ్రెస్ లేకుండా వేసుకున్నావు. చిచి, నువ్వు ఉప్పల్ బాలు కాదురా, లౌడేకే బాల్. లౌడ లేని బాలు. అయినా వీడేంట్రా స్నానం చేసి షాక్ అయ్యావా అని అన్నిసార్లు అడుగుతున్నాడు. ఏదో సముద్రంలోకి వెళ్లి ఈత కొట్టొచ్చి ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చినట్టు. నీట్ ఎగ్జామ్ లో కాపీ కొట్టి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఎన్నిసార్లు షాక్ అయ్యావా అని అడగరు. అరే పందులు ఎప్పుడో ఒకసారి స్నానం చేస్తాయి కదా, అదే వర్షం పడ్డప్పుడు. నువ్వు అడగడంలో తప్పులేదు లేరా. అది కూడా కరెక్ట్ కదా సార్. నువ్వు అనుష్క అనుకుంటున్నావా లేదా నయనతార అనుకుంటున్నావా? వాళ్ళు అలా చిన్న చిన్న బట్టలు వేసుకొని చేస్తే సెడ్యూసింగ్ గా ఉంటుంది. అదే నువ్వు చేస్తే మేము వేసుకున్న షర్టుతో ఊరేసుకోవాలనిపిస్తుంది. వాళ్ళు చేస్తే క్యూట్ పూకీలా ఉంటుంది. అదే నువ్వు చేస్తే షర్టు పాయింట్ వేసిన ఆంబోతులా ఉంటుంది. మళ్ళీ పూగ్గానికి 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. నాకు 6,000కు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్ లో. అసలు వీడిలో ఉన్నదేంటో నాలో లేదేంటో ఇప్పటికీ నాకు అర్థం అవ్వట్లేదు. చిచి, అయినా వీడితో నాకు కంపారిజన్ ఏంటి బొక్కలాగా. దీన్నే గెలికించుకుని మరీ కొత్త తెంగించుకోవడం అంటారు. అది కూడా కరెక్ట్ కదా సార్. తమ్ముడు ఒకటి గుర్తుపెట్టుకో, సంగకు. రే బాబు, ముందు నువ్వు అమ్మాయివా అబ్బాయివా అని క్లారిటీ ఇవ్వు. మోగోనిలా మూతిపై మీసం పెట్టుకుని చేసేవన్నీ ఆడంగుల పనులు. చిన్ని అమ్మాయి ఎక్కడి నుంచి తయారైతున్నారా అయ్యా ఇలాంటి సరికంతా? అవునరా బుజ్జి, నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది మన మొగజాతి ఎక్కడ అంతరించిపోతుందా అని. అయినా వాడి రీల్లో వాడి ముఖంలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ కన్నా వాడి కంట్లో కామం ఎక్కువ కనపడుతుంది. ఇంకా కొన్ని రోజులు ఇలానే పోతే ఇన్స్టాగ్రామ్ ని చెక్కగ్రామ్ గా మార్చాల్సి వస్తుందేమో. దాని బదులు బ్యాన్ చేసి మింగండి, పీడా పోతుంది. దొంగ సూపులే రంగు పూసలే నన్ను దోచలే. అరే నువ్వేంట్రా చేతి గోరింటాకు పెట్టుకున్నావు? నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? మొగజాతి ముసుగులో ఉన్న ముండలా ఉన్నావు. ఏం చిల్లర కాదురా మీరు. రే అమ్మాయిలకు రెస్పెక్ట్ అంటూ మళ్ళీ లౌడలో మాటలేంట్రా? అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇస్తే తప్పు లేదు. ఇలాంటి మొగ్గులో రేసి తీసే చెక్కగాలకి రెస్పెక్ట్ తప్ప ఏదైనా ఇయ్యొచ్చు. ఒకసారి వీని భయ్య చూడు భయ్యా, జాను ఐఫోన్ ఎర్రగుంట్ల పిల్లోడు. ఒరే నువ్వు ఎర్రగుంట్ల పిల్లోడేంట్రా, పిచ్చగుంట్ల పిల్లోడివి నువ్వు, ఎర్రి ఫ్రూటా. అది కూడా కరెక్ట్ కదా సార్. మళ్ళీ 32, 28, 34 ఐఎమ్ కమర్షియల్. వీడేంట్రా బయోలో నెంబర్స్ పెట్టుకున్నాడు. ఓ పాప మ్యాథ్స్ లో వీక్ అనుకుంటాలే. ఒరే బుజ్జి, మరింత అమాయకుడు అయితే ఇలారా. అవి మ్యాథమెటికల్ నెంబర్స్ కావు, వాడి షేప్ నెంబర్స్. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఓరి నీ కుత్తందెంగా, నిజంగానే మన మొగజాతికి ఎవరో చేతబడి చేశారా, ఇది మాత్రం ఫిక్స్. మళ్ళీ బయోలో ఏంట్రా అన్ని లాలీబాబులు పెట్టావు? ఓహో, బ్లో జాబ్ సర్వీస్ అని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? చిచి, మళ్ళీ లౌడ ఉన్నా లేవని లౌడగాడికి 11,000కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. తిక్కుంటది, పిచ్చుంటది, ఎర్రుంటది. అన్ని ఉంటాయి కానీ ఉండాల్సింది ఉండదు, అదే బ్రెయిన్. మీరు అమ్మాయిల కన్నా ఓవర్ దెంగుతున్నారా. మీ వీడియోస్ లో కంటెంట్ కన్నా కామం ఎక్కువ కనబడుతుంది. మీరు ఇంకోసారి ఇలాంటి వీడియోస్ తీస్తే మీ నోట్లో రావణ్ ఫరూక్ గాడి మొగ్గ ఉంటుంది.
అసలు వీళ్ళు నిజంగానే చెక్కగల లేదా లైక్స్ షేర్స్ కోసం ఇలా తయారవుతున్నారా అర్థం అవ్వట్లేదు. దేనికి 3, 2, 1 ఓపెన్. ఇదేంటి నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీది బర్త్డే అని సంతోషపడాలా లేక నీకు కాయ లేదని బాధపడాలా అర్థం అవ్వట్లే. ఎనీవేస్ హ్యాపీ బర్త్డే. అవును ఇప్పుడు నిన్ను అక్క అనాలా అన్న అనాలా? పోనీలే చెక్క అంట. సీరియస్ మ్యాటర్. ఇలానే కొన్ని రోజులయ్యాక ఒకప్పుడు బాయ్స్ ఉండేవారు అని చెప్పాల్సి వస్తుందేమో. ఏంటి బుజ్జి అంత మాట అన్నావు? అవునరా, ఒకప్పుడు ఇన్స్టాలో 100% లో 75% బాయ్స్ ఉంటే 15% ఇలాంటి చెక్కగాలు ఉండేవారు. కానీ ఇప్పుడు 75% ఇలాంటి వాళ్ళు ఉంటే 15% బాయ్స్ ఉంటున్నారు. ముండమో పూలంత ముత్తైదులు కాగా మగవాళ్ళు లోకాన తగ్గిపోతారయ్యా. చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే భయ్యా. నెక్స్ట్ వీడియోలో మంచి రోస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్